UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి గురు సంచారం చాలా అద్భుతంగా ఉంది. శని సంచారం అనేటటువంటిది 2వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది. కనుక దీనివల్ల గురు సంచారం వల్ల 5వ స్థానంలో గురు సంచారం కాబట్టి వీళ్ళకు వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కుటుంబ పరంగా ఎక్కువ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ నెలలో వీళ్ళు తప్పకుండా ఏదో ఒక శుభకార్యాన్ని తమ ఇంటి యందు చేస్తూ ఉంటారు. వాళ్లకు విహారయాత్రలు చేయాలి, సుదూర ప్రయాణాలు చేయాలి అనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదా మంచి నేచర్ని చూడడానికి వెళ్ళడం కానీ విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి. అంటే వాళ్ళు వెళదాము అని అనుకోరు, కానీ నేచర్ వాళ్ళను ఆ రకంగా తీసుకొని వెళ్ళేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక మకర రాశి వారికి పంచమ స్థానం గురు సంచారం వల్ల అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాకపోతే శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు. శని 2వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా పెరిగిపోతాయి. కుటుంబ పరంగా హాస్పిటల్స్ కానివ్వండి, మెడికల్స్ కానివ్వండి ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నమ్మించి మోసపోయి ఎవరో అప్పులు వీళ్ళు భరించడం అనేటటువంటిది ఉండవు. ఉదాహరణకు నేను నా ఫ్రెండ్కి షూరిటీ ఉన్నాననుకోండి, ఆ ఫ్రెండ్ ఏమీ కట్టకుండా ఆకతాయితనంగా జులాయిగా తిరుగుతుంది. కానీ అతని కర్మ ఫలితము ఇతని మీద పడి ఇతను అప్పులు తీర్చేటటువంటి పరిస్థితులు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరో చేసినటువంటి వారికి ఈ యొక్క మకర రాశి వారు కర్మను అనుభవిస్తారు. కనుక మకర రాశి వారికి ఎవ్వరూ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టు, అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలుగజేసుకోకూడదు. ఎప్పుడైనా కూడా ఇతరుల విషయాల్లో నేను మంచి చేద్దాము అని వెళ్ళామనుకోండి, అక్కడ వాడి కర్మ మనకు అంటుకుంటుంది. కనుక మంచి చేయబోతే చెడెదురైంది అన్నట్టుగా వీళ్ళ జీవితం ఉంటుంది. కనుక అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగజేసుకోకండి. వీలైనంత వరకు దైవానుగ్రహాన్ని, దైవ సేవ ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూయించండి. వీలైనంత వరకు ఈ సమయంలో, అంటే ఈ 1 నెల మాత్రము వీలైనంత వరకు ఇంటి పట్టున ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా మీరు కాలయాపన, అంటే ఏం పని లేకపోయినా అలా తిరిగొద్దాము చేసొద్దాము అని అనుకున్నారనుకోండి, ఏదో ఒక నీలాపనింద తల మీద పడేటటువంటి అవకాశం, అంటే చెయ్యనటువంటి తప్పులు కూడా తల మీద వేసుకుని వచ్చేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గురు సంచారం వల్ల ఫైనాన్షియల్గా అయితే బాగానే ఉంది. కాకపోతే కొన్ని సమయాలు, సందర్భాలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సమస్యలు అనేవి మన నెత్తి మీద పడుతూ ఉంటాయి. కనుక అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి షూరిటీ లాంటివి కానివ్వండి, జమానత్ లాంటివి కానీ అస్సలు ఉండకండి. అలాగే ఇంటి పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించండి. ఎందుకంటే ముఖ్యంగా మకర రాశి వారికి ఏంటి అంటే, ఇంటి కంటే ఎక్కువ బయట ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ ఆలోచన తగ్గించుకునే ప్రయత్నం చేసి పిల్లల మీద, భార్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. లేదు అనంటే కనుక మీ కుటుంబంలో సమస్యలు అనేటటువంటి తలెక్కుతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇంటి పట్టున ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బులు వృధాగా ఖర్చు చేయకండి. అనవసరంగా లేనిపోని విషయాలు కలుగజేసుకోకండి. అలాగే మకర రాశి వారికి ఈ నెలలో పెళ్లిళ్ళు కుదరడం కానీ, ఎంగేజ్మెంట్లు జరగడం కానీ చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంది. కనుక ఈ మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి మాత్రం చెప్పవచ్చమ్మా. మకర రాశి వారు ఏ దేవి పఠనం చేయడం వల్ల మంచి జరుగుతుంది గురువు? మకర రాశి వారికి గురు సంచారం బాగా ఉంది, శని బాగా లేడు కాబట్టి మకర రాశి వారు వీలైతే ప్రవాళ గణపతిని ధరించుకోండి. ప్రవాళ గణపతి అనేటటువంటిది ఏమవుతుంది అంటే, శని బాగా లేనటువంటి వారికి ఈ ప్రవాళ గణపతి అనేటటువంటి ఆటంకాలను దూరం చేస్తుంది. అలాగే డబ్బు పరంగా వచ్చేటటువంటి ఇబ్బందులు, కుటుంబ పరంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ ప్రవాళ గణపతి ద్వారా కలుగుతాయి. కనుక ప్రవాళ గణపతి మెడలో ధరించడం వల్ల మీకు శుభము, లాభము రెండూ కూడా చేకూరుతాయమ్మా. గురువు గారు, కుంభరాశి వారికి ఈ నెల సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి గనక చూసుకుంటే జన్మస్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. అలాగే చతుర్థంలో గురు సంచారం చేస్తున్నాడు. కనుక కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. అంత హై పొజిషన్ కాదు, అంత లో పొజిషన్ కాకుండా మీడియంలో ఉంటుంది కుంభరాశి వారికి. అలాగే కుంభరాశి వారికి ఏంటి అంటే, చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. అంటే డబ్బులు వస్తూ ఉంటాయి, చేతులు నిలవవు. డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు చేద్దామనుకుంటారు, కానీ ఏదో ఒక సమస్య తల మీద పడి ఆ డబ్బులని వృధా ఖర్చులు అనేటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు, బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అవసరానికి మించినటువంటి ఖర్చులు అధికంగా చేసేటటువంటి అవకాశాలు కుంభరాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి సంపాదన బాగానే ఉంటుంది,
తెలివితేటలు బాగానే ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బుని అధికంగా ఖర్చు చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అవి కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఈ నెలలో మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అంటే ఈ ఒక నెల మాత్రం వాళ్ళకు అద్భుతమైనటువంటి అవకాశాలున్నాయి. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు గురు సంచారం, శని సంచారం అనేటటువంటిది ఈ నెలలో కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి వారికి భాద్రపద మాసం వస్తే గనక వాళ్ళకు కొన్ని అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం రావడము, అలాగే కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడము, లేదు అంటే ఆస్తులను కొనుగోలు చేసుకోవడము, ఆభరణాలను కొనుగోలు చేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. కనుక కుంభరాశి వారికి అంత నెగిటివ్స్ అనేటటువంటి ఏం లేవు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో జాతకంలో శని ఉన్నాడు కదా, చతుర్థ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు కదా, ఇవన్నీ ఏంటి అంటే అప్ అండ్ డౌన్స్ని సూచించేటటువంటివి మాత్రమే. ఈ భాద్రపద మాసం మాత్రం వాళ్లకు కొన్ని రకాలైనటువంటి అదృష్ట యోగాలు కలుగుతాయి. ఈ భాద్రపద మాసంలో వాళ్ళకు శుభము లాభము రెండూ కూడా ఏదో ఒక రూపంలో, శుభం లాభం ఎలా జరుగుతుంది, ఒక మనిషి రూపంలోను, డబ్బు రూపంలోను, లేదంటే ఉద్యోగ రూపంలోను, లేదా కొత్త వ్యక్తుల పరిచయం ద్వారాను, ఇలా ఏదో ఒక అదృష్టం అనేటటువంటిది వాళ్ళకు లభించేటటువంటి అవకాశం కుంభరాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తుందమ్మా. గురుగారు, కుంభరాశి వారు ఏ మంత్రం జపించడం వల్ల, ఏ దేవి స్తోత్రం పఠించడం వల్ల వారికి మరింత ఫలితం లభిస్తుంది? కుంభరాశి వారు వీలైతే గణపతి యొక్క మంత్రం చెప్తాను. ఆ గణపతి యొక్క మంత్రం చదువుకోండి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా అనేటటువంటి మంత్రాన్ని పఠనం చేసుకోండి. వీలైతే మీ దగ్గర జనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది. ఎందుకంటే మెయిన్గా కుంభరాశిలో పుట్టినటువంటి వారికి విమర్శలు ఎక్కువగా వస్తాయి. మంచి చేసినా విమర్శలు వస్తాయి, చెడు చేసినా విమర్శలు వస్తాయి, మనం ఏం చేసినా విమర్శలు అనేటటువంటి ఎక్కువగా వస్తాయి. మనతో పాటే ఉంటారు, స్నేహితులుగా ఉంటారు, సన్నిహితులుగా ఉంటారు, కానీ వెనక వేరే రకంగా మాట్లాడతారు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మీ దగ్గర కుంభరాశి వారి దగ్గర ఉండవలసినటువంటి ఏంటి అంటే జనాకర్షణ యంత్రం. ఈ జనాకర్షణ యంత్రం మీ దగ్గర ఉంటే నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద పడకుండా మీకు ఒక ప్రొటెక్షన్ లాగా ఎప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలిగేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి కలుగుతాయమ్మా. గురువు గారు, సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి గనక చూసుకుంటే గురు సంచారం 3వ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. అలాగే 12వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. వీళ్ళకి ఏంటి అంటే డబ్బులు వస్తూ ఉంటాయి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబ పరంగా చూసుకున్న కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు అనేటటువంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. కనుక వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ మాసంలో వీళ్ళకు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అనవసరమైనటువంటి వాటికి ఖర్చులు చేసుకోకూడదు. అలాగే ఈ నెలలో కోపము, ఆవేశం విపరీతంగా వచ్చేటటువంటి లక్షణాలు నేచర్ వాళ్ళకు కల్పిస్తూ ఉంటుంది. కనుక అనవసరమైనటువంటి విషయాలను అగ్రినెస్ కాకుండా వీలైనంత వరకు శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వీళ్ళకు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే లాభదాయకమైనటువంటి జీవితమే ఉంటుంది. విద్యారంగంలో కానీ, అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి లాభాలు అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశాలు ఈ మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శని 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దానిని వ్యయస్థానము అని అంటారు. వ్యయం అంటే ఏంటి? ఖర్చులు పెరిగేటటువంటి స్థానం. కనుక ఈ నెలలో వాళ్లకు ఖర్చులు అధికమయ్యేటటువంటి లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఇటు సంపాదిస్తూ ఉంటారు, ఇటు ఖర్చు పెడుతూ ఉంటారు. కనుక అక్కడికక్కడికి బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ ఇంటి యందు ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ శుభకార్యాల ద్వారా డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశము, లేదా కొత్త వ్యాధులు వచ్చేటటువంటి అవకాశము, స్కిన్ ఎలర్జీ కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కడుపుకి సంబంధించినటువంటివి కానివ్వండి, ఎక్కువగా వచ్చేటటువంటి లక్షణాలు ఈ మాసంలో వాళ్ళకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళదామనుకున్నటువంటి వారికి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే వివాహం కానటువంటి వారికి, అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వివాహం కానటువంటి వారికి ఈ నెలలో వివాహం కుదిరే అవకాశం కానీ, లేదా ఎంగేజ్మెంట్లైనా జరిగేటటువంటి అవకాశం కానీ ఎక్కువగా ఈ యొక్క మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీనరాశి వారి యొక్క ఫలితాలు మధ్యమ స్థానంలో ఉన్నాయి. అంత హై కాదు, అంత లో కాకుండా మీడియం పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు పాటించండి.
అనవసరంగా పెద్దవాళ్ళు మన మంచి కోసం ఎన్నో రకాలు చెప్తారు. వాటన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి అలా చేయకుండా వాళ్ళ సలహాలు, సూచనలు పాటిస్తూ వీలైనంత వరకు దైవ సేవ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆ దైవాన్ని పూజించే ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా శుభము, లాభం 2 కూడా చేకూరుతాయమ్మా. వీళ్ళు ఏ దేవి పట్టణం చేయడం వల్ల మంచి ఇంకా జరుగుతుంది గురుగారు? మీనరాశి వారు ముఖ్యంగా శివారాధన చేసుకోవాలి. ఉమ్. వీలైతే శివుడికి సంబంధించినటువంటి లింగాష్టకం గాని లేదా 12 జ్యోతిర్లింగాల యొక్క స్తోత్రం కానివ్వండి చేసుకోండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళం ఓంకారమమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశ్వరం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయంకాలం ప్రటేన్నర సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా వాళ్ళ మీద ఉంటుందమ్మా. నమస్తే గురుగారు.